మాది పెద్దగల గ్రామం. నా పేరు గుండెవేన స్వామి. ఈ నెల 6 తారీఖు రోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భోజన చెరువు కాడికి వచ్చి ఇక్కడ పెద్ద గండి పెట్టడం జరిగింది. ఒక 2-3 గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి అప్పటికే. అయితే దీని మీద కొందరు ఈ పక్కపొంటి రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాం ఆ రోజు మీడియాకు కానీ చాలామంది రైతులు పనిని అడ్డుకొని పోయే నీళ్లకు మట్టి కూడా వేసినాం, అడ్డం వేసి ఆ రోజు రాత్రంతా మా రైతులు జేసీబీని ఆపి తెల్లారే ముందట పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు ఇరిగేషన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బండిని తీసుకొని పోతామని చెప్పారు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టారు. ఆ తెల్లారి మళ్ళీ పోయి మా రైతులు కొంతమంది, ఊళ్ళో నాయకులు కొంతమంది పోయి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాలేదు. ఇది ఎవరి అండదండలు చూసుకొని ఆ కాంట్రాక్టర్ అయినా ఇక్కడ గండి పెట్టిండో మాకు అర్థమవుతలేదు. ఇది ఏ ఉద్దేశపూర్వకంగా పెట్టిండో అర్థమవుతలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద మాట్లాడతలేరు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు కూడా ఈ చెరువు గండి పెడితే మాట్లాడతలేరు. మరి ఇది ఏం పాలన నడుస్తుందో మాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ ఒక విషయం ఏంటంటే, పెద్దకలుల గ్రామ పంచాయతీ పరిధిలో భోజన చెరువు ఇక్కడ 100 ఎకరాలు దీని కింద పంటలు సాగు చేసుకుంటాయి. ఇంకొక 15 రోజులు అయితే ఇక్కడ మళ్ళీ నార్లు పోసుకునే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళు గండి పెట్టి నీళ్ళన్నీ తీస్తే మళ్ళీ నార్లు పోసుకునేటప్పుడు ఇప్పుడు పశువులకు కానీ ఎడ్ల గొడ్లకు కానీ ఎవరికైనా నీళ్లు లేకుండా ఈ చేపలు ఉంటాయి. ఇలా దీని కింద రైతులు ఉన్నారు, నార్లు ఎట్లా పోసుకున్నాడు అని మేము రైతులంతా ఆవేదనలు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఏమంటున్నారు అంటే, అన్న దీని మీద మీరు మాట్లాడండి జరా. ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాట్లాడతలేరు. మరి ఇది ఎవరి అండ చూసుకొని వస్తుందో కాంట్రాక్టర్ మాకు తెలుస్తలేదని చెప్తారు. స్థానిక గ్రామ పంచాయతీ కూడా దీని మీద స్పందిస్తలేదు. స్థానిక గ్రామ పంచాయతీ అత్యవసరంగా వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని, బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, మరి చెరువు మీద ఏ నిర్ణయం తీసుకుందాం, మన ఊళ్ళో ప్రజలను పిలుచుకొని మాట్లాడుకొని మరి మట్టి తీస్తారు కదా, దీనిపైన మనం పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా తీస్తారని చెప్పి గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు. దీని వెనుక ఉన్న మతలకు కూడా ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈ 6 రోజుల సమయం ఇచ్చినాం, ఇంకా కూడా చూస్తామని అంటే మాకు ఓపిక లేదు. ఈరోజు సోమవారం మేము కలెక్టరేట్లో దీనిపైన ఫిర్యాదు చేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఈ నీళ్లు ఉండంగా ఈ గండి పెట్టి మట్టి తీసుకుపోమని పర్మిషన్ మీరేమైనా ఇచ్చారా? మేము కాంట్రాక్టరు డ్రైవర్ని అడిగితే మాత్రం మాకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పిండు. కాబట్టి ఈడ నీళ్లు తీసి గండి పెట్టి చెరువులోకి వెళ్ళి మట్టి తీయమనే పవర్స్ మీకు ఉన్నాయా? దయచేసి ఉంటే మీరు వెబ్సైట్లో చూపెట్టగలరు ప్రజలకు అని చెప్పి మేము స్థానిక కలెక్టర్ని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉన్నది, జిల్లాధికారులపైన ఉన్నది. కాబట్టి నేను మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున, రైతుల తరఫున మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి ఎవరైతే ఒడిగట్టారో వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.